గోరా గారి 51 వర్ధంతి సందర్భంగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ మధు గారికి, మురళకృష్ణ గారికి, నారాయణ గారికి, డాక్టర్ వీర్రాజు గారికి, ఇప్పుడు ఇంకా రావాల్సి ఆమెకి అందరికి కూడా, అలాగే వేదిక సుబ్రహ్మణ్యం గారు, నీత గారికి, ఎక్కువ పెద్దలు, యువకులందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. గోరా అంటేనే సమానత్వం, గోరా అంటేనే మానవత్వం, గోరా అంటేనే వ్యక్తి స్వేచ్ఛ, గోరా అంటేనే స్వశక్తి మీద విశ్వాసం, గోరా అంటే పరాధీన భావానికి వ్యతిరేకం, బానిస ప్రవృత్తికి వ్యతిరేకం, దాసోహానికి వ్యతిరేకం. వ్యక్తి స్వేచ్ఛగా ఉండాలి, ఆలోచించాలి, అది చేయాలి. అది గోరా. ఇప్పుడు ఆస్తికత్వం అంటే అది హిందూ మతం తీసుకోండి, ముస్లిం మతం తీసుకోండి, క్రిస్టియానిటీ తీసుకోండి, అవన్నీ ఇంకా తక్కిన మతాలు కూడా దైవ కేంద్ర సిద్ధాంతాలు. దేవుడు దయలేనిదే మనం ఏం చేయలేం. తానొకటి తెలిసిన దేవుడు ఒకటి తెలుసును అన్నట్టు దీంతో దేవునికి దాసం అయిపోయి తనలో అన్న స్వేచ్ఛని, స్వతంత్ర శక్తిని, స్వతంత్ర భావాల్ని అన్నీ కోల్పోవడం జరుగుతుంది ఆస్తికత్వంలో. గోరా ప్రతిపాదించిన పాజిటివ్ ఎథిజం మానవ కేంద్ర సిద్ధాంతం. అంటే దేవుడు అనేవాడు ఒక ఊహ, కల్పితం, దేవుడు అది అబద్ధం. అందుకనే గోరా గారు ఏం చేశారంటే దేవుడు లేడు అల్లా, దేవుడు లేదు అన్నారు. దేవుడు దేవుడు అనేది ఒక భావం మాత్రమే. దేవుడు ఒక భావం, ఊహ. ఊహ ఇప్పుడు కూడా నపుంసలింగంలో ఉంటుంది. ఊహ ఆ స్త్రీలింగనండి, లేదా నపుంసలింగం ఉంటుంది. అంటే దేవుడు ఊహ కనుక దేవుడు లేదు, అది ఒక భావం మాత్రమే. మనిషి మనసులోంచి వచ్చినట్టు ఒక ఆలోచన, అంతేగాని అది ఎక్కడ ఏ రకంగా మీరు ఎంత క్రిటికల్ థింకింగ్ చేసినా, ఎంత సైంటిఫిక్గా వెరిఫై చేసినా దేవుడు అనేవాడు లేడు, దెయ్యం అనేది లేదు, దేవతలు అనేది లేవు. ఈ సృష్టి ఉంది, మనం ఉన్నాం. అంచేత మనిషిలో ఈ రకమైన బానిస ప్రవృత్తి, స్లేవ్ మైండ్ అంటూ దేవుడికి దాసం అయిపోయినట్లయితే మనిషి తన స్వశక్తిని కోల్పోతాడు. మనిషి చాలా పవర్ఫుల్. మనిషి ఇప్పుడు ఈ ప్రపంచం ఇంత ఎదుగా వెళ్తుంటే, ఈ ఆధునికం ఎంత ముందుకు దూసుకుపోతానంటే, ఏఐ ఎంత గొప్పగా వచ్చినట్టే, ఈ క్వాంటమ్ టెక్నాలజీ ఇంత ఎదుగా వెళ్ళిపోతానంటే, మన స్పేస్ టెక్నాలజీ గొప్పగా వెళ్ళిపోతుంటే ఎవరు చేశారండి? మనిషి చేశారు, మనిషే చేశాడు, దేవుడు కాదు. కానీ మనిషిలో ఉన్న ఆ స్లేవ్ మైండ్ వల్ల దేవుడు దైవం అంటే ఈ సక్సెస్ అవుతుంది అంటారు. ఎందుకు వచ్చింది ఆ స్లేవ్ మైండ్? మతం వల్ల. మతం మనిషిలో కత్తు తీసి చంపింది, బానిస ప్రవృత్తిని చేసింది. ఇప్పుడు సమాజంలో ఎన్నో కులాలు ఉన్నాయి. అందులో హిందూ సమాజంలో కులాలు ఉన్నాయి. కేవలం కులరహితం, కులం కొట్టేయాలంటే పోదండి. కులం కొట్టే పోదు. ఎలా పోదు కూడా మీకు చెబుతాను. కులరహితం సమ సమాజం అంటే జరిగేది కాదు. కులరహితం, మతరహితం అయినప్పుడే సమ సమాజం వస్తుంది, మానవులందరూ ఒక్కటిగా ఉంటారు. అంచేత మనం కోరేది మానవతావాదంతో కూడినట్టే మానవ సమాజం, ఐక్యత కూడిన అందరూ ఒకటే, మానవులంతా ఒకటే సమాజం కోరుతున్నాం. ఈ రోజున ఈ జనరేషన్ వాళ్ళందరూ కూడా ఒక రకంగా ఎలా పూర్వకాలం పాత బూజు పట్టిన ఛాందస భావాలతో ఉన్నారు పెద్దవాళ్ళు. ఇప్పుడు నవతరం మాత్రం ఏమిటిది? ఎందుకు తేడాలు ఏమిటి? అయితే పెద్దవాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది తిరుపతి పోవచ్చు, ఇంకోటి పోవచ్చు, కానీ మనసులో మాత్రం నిరంతరం ఇది సత్యమా,
తప్పదా అని. ఎందుకు తప్పదు? ఐ కెన్. అది మనిషిలోనిది. గోరా గారికి ఆయన పుట్టిన పరమ సనాతన కుటుంబంలో వాళ్ళ నాన్నగారు పెద్ద శివభక్తులు. ఆయనతో పాటు ఈయన కూడా శివతాండం చేయించేవారు. గోరా గారు చేయించినా సరే, అరే దేవునితో గొప్పవాడినట్లయితే సమాజంలో ఈ బాధలేంటి, ఈ అసమర్థలేంటి, ఇస్తుతొగ్గులేంటి, ఒక డబ్బున్నవాడేంటి, ఒక పేదవాడేమిటి ఆయన భావం లేదు. మొదటి నుంచి ఆ భావం ఉంది. ఆ భావంతోనే దేవుడు ఉన్నవాడు సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు, సర్వవ్యాప్తం. ప్రతి అణువులో, రాయిలో, రప్పులో, చెట్టులో, మొక్కలో, ఆ నీలో, నాలో ఉందన్నప్పుడు సర్వదయామయుడైతే ఎందుకని ఈ రకం ఆసుపత్రులు తీసుకురావాలి? ఎందుకు తేడాలు ఉండాలి? అక్కడే రివోల్ట్ అయింది. అదే ప్రతివాడు జనరేషన్ జెడ్ అంతా కూడా అలాగే ఆలోచిస్తుంది. అందుకే నాకు జంత్ర మంత్ర దగ్గర ఢిల్లీలో చేశారంటే ఏమిటి ఈ రకమైన ప్రజాస్వామికంలో? ఇది వ్యక్తి స్వామ్యం కాదు, రాజరిక పాలన కాదు. ప్రజాస్వామ్యం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల పాలన. ప్రజల కోసం ఉన్నాడు ప్రధానమంత్రి అయినా, మినిస్టర్ అయినా, ఎవడైనా సరే. నువ్వు చేసే తప్పు అంటే వాడు దిగిరేవాడు. బికాజ్ గోరా గారు అన్నారు, మంత్రులు మన నౌకర్లు. మనం పెట్టుకున్నాం. మనకు విచ్చర్యంగా ఉంటే, మనకు బాధగా ఉంటే ఆ మనిషి అక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఎవరిది ఉందండి? ఇక ఎవరి స్వేచ్ఛ ఉంది? మానవ స్వేచ్ఛ. మనం ఏం చేస్తాం? ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్, మినిస్టర్ పవర్ఫుల్. మనం ఏం చేయాలి? ఇంట్లో కూర్చుంటే పెద్దవాళ్ళు అలాగే కూర్చున్నారు. కూర్చుంటే అన్యాయాలన్నీ అలాగ వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు జనరేషన్ జెడ్ అనొచ్చు, యూత్ కూడా చాలా మూఢమకాయ పెరిగిపోతున్నాయండి, దేవాలయాలు వెళ్తున్నారండి పూజ. కానీ రెండో పక్క వాళ్ళల్లో తెలుసుకున్నారు. మార్పు రావాలి. యువతలో ఆలోచించడంలో మార్పు రావాలి. మార్పు రావాలి. ఏమిటి ఇదంతా? ఎందుకు ఎలా ప్రశ్నించే తత్వం కావాలి. అదే ఘోరాన్ని అయిపోయాడు. ఆ రంగాన్ని జీవితం అంతా సాగించారు. ఇప్పుడు కులరహితం అంటే హిందూ మతం, అన్ని మతాలు ఉన్నాయి. అందుకే చూడండి, ఒక అంటరాని వాడు అన్నవాడు క్రిస్టియానిటీ పుచ్చుకుంటే అక్కడ కూడా పలానా కులస్తుడు క్రిస్టియను, మాల క్రిస్టియను, మాది క్రిస్టియను మాట్లాడకూడదు. బౌడ్స్ మాట్లాడకూడదు. కానీ ఏ రకంగా క్రిస్టియానిటీలో కులాలు లేవు. కానీ ఎందుకు మాల క్రిస్టియను, మాది క్రిస్టియను, రెడ్డి క్రిస్టియను, బ్రాహ్మణ క్రిస్టియన్ ఎందుకు రావాలి అంటే మతం ఇంకో మతాన్ని కూడా పాడు చేస్తుంది. మామూలు మతం మారినా సరే బ్రాహ్మణ మామూలు, ఇంకో క్రిస్టియన్ మామూలు, ఇదే వాట్ దిస్ అంటే మతం ద్వారానే ఈ అసమానతలన్నీ ఉంటున్నాయి. మత విశ్వాసాల వల్లే అసమానతలు ఉంటాయి. మతం ద్వారా వచ్చిన దాసోహ భావం వల్లే నేనేం చేయలేను. వాడికి మామూలు వాడు తక్కువ కులస్తుడు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నా ఏ మాట లేదని చూడగా ఎందుకనే వివక్షత? ఎందుకంటే మతం ఆ వివక్షతకి మూలం. ఆ వివక్షతను తీసేయాలంటే మతాన్ని కూడా కొట్టిపారేయాలి, కులాన్ని కొట్టిపారేయాలి. అప్పుడే మతరహితంగా ఉంటుంది, కులరహితంగా ఉంటుంది సమాజం. మానవులంతా ఒకటే, సమాజం కావాలి అంటాం. ఎలా వస్తుందండి? తీసేయి, నాకే కులం లేదు, మతం లేదు, నాకే కులం లేదు, మతం లేదు, మనిషిని నేను, మానవులంతా ఒకటే. ఎప్పుడు అనుకుంటాము? ఎప్పుడు అనగలం? మనలో కులం లేదు, మతం లేదు కూడా వస్తుంది. నేనే మతస్థుని కాదు. ఎందుకని? ఏ లేదు, ఐఎమ్ ఫ్రీ, స్వేచ్ఛగా ఉంటాను. నేను స్వేచ్ఛగా లేస్తాను. దేవుడు లేడు, ఎవడూ లేడు. మనమే చెప్తా. ఈరోజు సైన్స్ అడ్వాన్స్ ఏంటంటే ఇదంతా మనిషే చేశాడు. ఈ ఆలోచన వల్ల మనిషి చేశాడు. అంటే యుగాలుగా లేని సైన్స్ రెండు శతాబ్దాల్లో ఎంత ముందుకు వెళ్ళింది. మన ఆలోచన ఎంత ముందుకు వెళ్ళిందంటే మనలో ఉన్న బానిస ప్రవృత్తిని కొట్టిపారేయడం వల్ల,
దాసోహ ప్రవృత్తిని కొట్టిపారేయడం వల్ల ఈ స్లేవ్ మైండ్, ఈ స్లేవ్ మైండ్ ఎక్కడి నుంచి వచ్చింది? మతం నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది? దైవికేంద్ర సిద్ధాంతం కనుక. దైవిక సిద్ధాంతం చేసి దేవుని దయ కావాలంటారు కాక. మనలో మనకు ఉండాల్సినటువంటి ఏది శక్తి ఉందో, హ్యూమన్ పవర్ ఉందో, ఆ హ్యూమన్ పవర్ని మనం చూపించడం. అందుకనే సమాజం కావాలి, మానవత్వంతో కూడా సమాజం కావాలి, అందరూ ఒకటేలా ఉండాలి, సోదరులుగా ఉండాలి అని అన్నాలంటే మతరహితం, కులరహితం వచ్చి తీరాలి. దానికి ఈ బోర్డులు తీసేయండి. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీళ్ళకి పేర్లు బుద్ధులు అని శ్రీశ్రీ అంటాడు. తాతగారి బావగారి భావాలకి దాసులు అని. అలా జనరేషన్ ఆ మనుషులు పక్కన పెట్టండి. కానీ కొంతమంది కుర్రవాళ్ళు రాబోతరం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు శ్రీశ్రీ. ఆ పావన నవజీవన బృందావన నిర్మాతలు కావాలని ఈ జనరేషన్ జంజీ కావాలి. వస్తుంది, వచ్చి తీరుతుంది. గోరా గారే పునాది చేశారు. గోరా గారు ఆ రంగం ఏనాడో ఆ రంగం భావజాలకు పునాది చేశారు. నువ్వే కర్త, నువ్వే కర్మ, నువ్వే క్రియ. కులం లేదు, మతం లేదు. బియాండ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, న్యూ సొసైటీ. కులం లేని మతం లేని ఒక నవ సమాజాన్ని మనం నిర్మించాలన్నాడు. దానికోసం సెమినార్ పెట్టాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ భావజాలానికి అంకితమైన వ్యక్తులు, పూర్తిగా అంకితం చేశారు. మా మురళీకృష్ణ గారు, మధు గారు, నారాయణ గారు కులరహిత సమాజం నిర్మాణం కోసం, కులరహితం సమాజ హితం అని ఒక ర్యాలీ తీశారు. వాళ్ళు అనుకున్నారు కేవలం 30 మందో 40 మందో 50 మందో వస్తారనుకున్నారు. మ్యాక్సిమం 80 మంది మా మురళీకృష్ణ గారు చెబుతారు. కానీ ఎంతమంది వచ్చారు? 800 మంది వచ్చారు. దాదాపు 40 శాఖలు, 40 విధాలు యూత్ ఎలా పార్టిసిపేట్ చేశారు. 80 అనుకుంటే 8 మంది. అది కూడా ఎంత 2-3 రోజులు నోటీస్తో. అంటే సమాజంలో మార్పు రావాలని మీరు నెగిటివ్గా మాట్లాడుతున్నారే. చెప్పానే, తాతగారి బామ్మగారి భావాలకి దాసులుగా ఉన్నారే, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. వాళ్ళు అలా పోనివ్వండి. వాళ్ళని పక్కన పడిన వాళ్ళని మనం మన శక్తిని గుర్తించాలి. హ్యూమన్ పవర్, దాని నుంచి యువశక్తి అణుశక్తి కంటే గొప్పది. యువశక్తి అణుశక్తి కంటే గొప్పది. ఆ గొప్పదాన్ని పెంచుకుందాం. అయితే పెద్దవాళ్ళు కూడా మా మురళీకృష్ణ గారు ఉన్నారు, మా మధు గారు ఉన్నారు, మా నారాయణ గారు ఉన్నారు, మా వీర్రాజు గారు ఉన్నారు. పెద్దవాళ్ళు అవ్వచ్చు వీళ్ళు. కానీ మనసు మాత్రం కుతకుతలాడుతోంది. యువత ఎలా కుతకుతలాడుతుందో మనసు అలా కుతకుతలాడుతుంది. కులరహితం, మతరహితం సమాజం కావాలి. దానికి బద్ధులేని వాళ్ళు ఎవరు వేదికను అలంకరించారు. వాళ్ళందరినీ స్వాగతం పెరుగుతున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.